This is gonna blow your mind. Up to 80% off on Flipkart Originals. Flipkart Originals is bringing you the hottest sale of the year. Get up to 80% off on trendy designs and top quality fashion. Only on Flipkart, where style meets savings. Grab exclusive Flipkart Originals you won't find anywhere else. Don't wait. These deals are flying off the shelves. Click the link and shop now before it's all gone. అధ్యాయము 20 త్వష్ట ప్రజాపతి బ్రహ్మదేవుని యొక్క అవతారం. ఆతని పితృదేవుడు వినయశీలి. బ్రహ్మచర్య నియమంతో గురుకులములో విద్యనభ్యసించాడు. ఒకసారి గురుని గృహం పాడయింది. గాలికేండకు నిప్పుకు చెడని గృహాన్ని నిర్మించి నాకు ఇవ్వమని కృష్ణను ఆజ్ఞాపించాడు. ఆ సమయానికి గురువు అర్ధాంగి అక్కడకు వచ్చి నేని గుడ్డతో కత్తిరించుకుండా కుట్టకుండా బాగా ఉన్న మంచి రంగుల జాకెట్టు నాకు తెచ్చిపెట్టమన్నది. ఆ సమయానికి గురుపుత్రిక వచ్చి ఒకే స్తంభమున్న బొమ్మరిల్లు దంతంతో తయారయింది కావాలి. సకల వసతులు ఉండాలి. అది పగలగూడదు అని చెప్పింది. అలాగే గురుపుత్రుడు పాదరక్షలు నేను మనసులో త్వష్ట ఇవన్నీ ఏ విధముగానైనా సాధించి తేవాలనే సంకల్పముతో తన ఎచ్చటికి వెళ్లాలంటే అచ్చటికి వెళ్లగల దివ్యశక్తి గలవి తెమ్మన్నాడు. గురు నమస్కరించి జపము గావిస్తూ వెళ్లారు. దారిలో యోగిసిద్ధుడు తనికి ఎదురు రాగా అతనికి ఈ విషయమంతా తెలియజేశాడు. నీవే నాకివన్నీ సమకూర్చాలని వేడుకున్నాడు. కొలిచిస్తే నాయనా కాశీక్షేత్రాని కేగి అచట విశ్వేశ్వర స్వామివారిని నీకివన్నీ సమకూరుతాయని సలహా ఇచ్చారు. ఆ సిద్ధుడు త్వష్టను కాశీనగరానికి తీసుకొని వెళ్లి అచ్చటగల తావులన్నీ చూపించి అదృశ్యుడయ్యాడు. గురుమహాభక్తుడగు త్వష్టకు విశ్వేశ్వర స్వామివారు ప్రత్యక్షమై ఆతడు కోరినవన్నీ ఇచ్చాడు. గురువు ఆశీస్సులతో ఆతడు విశ్వకర్మగా గొప్ప కీర్తిగాంచాడు. ఈ కథను విన్న సాయందేవుడు హే మహాత్మా, మీరు చెప్పిన కాశీక్షేత్రం ప్రత్యక్షంగా తమరిక్కడ చూపించినట్టు చెప్పారు. అంతేకాదు తమ పవిత్ర పాదాలు ఎక్కడున్నాయో అచ్చట సర్వపుణ్య క్షేత్రాలుండునని చెప్పారు అని చెప్పాడు. సాయందేవుడు శ్రీగురుని ఆజ్ఞ ప్రకారం ఆ తురుష్కరాజు శ్రీగురుసేవలో ఉండిపోయాడు. అంతేకాదు అనంత చతుర్దశి నాడు తన ఉద్యోగాన్ని మానివేసి భార్య బిడ్డలతో కలిసి శ్రీగురుని అనంత పద్మనాభస్వామిగా భావించి ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా పూజలు నిర్వహించాడు. అప్పుడు పాండవులు కౌరవుల చేతిలోనున్న రాజ్యాన్ని కృష్ణ పరమాత్మ కృపతో అనంత పద్మనాభస్వామివారి దయవలన తిరిగి పొందగలిగారు. సుమంతుడు అనే బ్రాహ్మణునికి సుశీల అనే పుత్రిక ఉండేది. ఆతని రెండవ భార్య సుశీలను యమేతనాలు కలిగించేది. అలా ఉండగా మంచి పండితుడైన కౌండిన్యుడు సుశీలను అర్ధాంగిగా చేశాడు. ఈ నూతన దంపతులు ప్రయాణం చేయగా ఒకే నది తీరాన ముగ్గురు మహిళలు అనంత పద్మనాభ వ్రతం చేస్తూ సుశీలకు కూడా ఆ వ్రతాన్ని పాలించమని చెప్పారు. పూజ అనంతరం పద్మనాభస్వామి వారి తారాన్ని ఆమెకు కట్టారు. అవారు అమరావతి నగరానికి వెళ్లి అనంత వ్రత ప్రభావంతో కౌండిన్యుడు రాజైనాడు. కొంతకాలం గడిచి సుశీల చేతిలో ఉన్న తారను చూసి కౌండిన్యుడు తన భార్యను వశం చేసుకోవాలని భావించి ఆ తారను కత్తిరించి అగ్నిలో వేయించాడు. దానికి ఫలితంగా అతనికి దరిద్రం వచ్చి అతని రాజ్యం నాశనమైపోయింది. ఆ తర్వాత కౌండిన్యుడు శ్వాసతాపంతో అనంత పద్మనాభస్వామిని వెతుకుతూ శ్రీగురుని దివ్య పవిత్ర నామాన్ని జపిస్తూ మార్గం పట్టాడు. పశ్చాత్తాపంతో తన పాపఫలాన్ని అంగీకరించి ఒకచోట కాయలు లేని మామిడి చెట్టు, జనులు త్రాగనిది 2 చెరువులు, గడ్డి తినని ఒక గోమాత కనిపించింది. అలా అతనికి దివ్యశక్తి నుండి సమస్త సంపదలు అనంత పద్మనాభస్వామివారు ప్రసాదించారు.